ప్రస్తుతం కేసీఆర్ ఇంటి వద్ద ఉన్నాము. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి సమీపంలో కూడా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్టుగా కలకలం రేపుతోంది. సో ప్రస్తుతం మనము కేసీఆర్ ఇంటి వద్దే ఉన్నాము. ఒక్కసారి చూసుకుంటే కనుక పక్కనే కేసీఆర్ ఇల్లు ఉంది. ఇక్కడ పక్కన కూడా ఏదో అంత పాడుబడ్డటువంటి గేట్ అయితే ఉంది. పాడుబడ్డటువంటి ఒక గ్రౌండ్ లాగా కూడా కనిపిస్తా ఉంది మనకి. ఈ పాడుబడ్డ సమీపంలో కూడా మీరు లోపల చూసుకుంటే క్షుద్ర పూజలు నిర్వహించినట్టుగా కూడా మనకి ఏదైతే న్యూస్ వచ్చిందో అది ఇక్కడ కొంతమంది అంటే దీని గురించి కూడా ఏదో ప్రాంక్ వీడియోస్ చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అంటే కేసీఆర్ ఇంటి పక్క ప్రాంక్ వీడియోస్ చేయడం అనేది మరి ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్కడ మీరు జూమ్లో అక్కడ చూసుకుంటే కనుక మనకి క్షుద్ర పూజలు చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సో ఇదే గ్రౌండ్ ఇక్కడే పక్కకి కేసీఆర్ ఇల్లు ఉండడము, ఇక్కడే క్షుద్ర పూజలు చేయడము, అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. క్షుద్ర పూజలు జరిగినట్టయితే ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ నందీనగర్లో ఉన్న కేసీఆర్ ఇంటి పక్కన గల ఖాళీ స్థలంలో క్షుద్ర పూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టీం ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించింది. అదేవిధంగా సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా క్షుద్ర పూజలు చేసింది ఎవరో దర్యాప్తు కూడా చేస్తోంది. క్షుద్ర పూజలు ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరు చేయించారు, ఎవరి కోసం చేశారు, నిత్యం సెక్యూరిటీ ఉండే కేసీఆర్ ఇంటి పక్కనే అందులోనూ హైదరాబాద్లో క్షుద్ర పూజలు చేయడం ఎలా సాధ్యమైంది అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఏదేమైనా కేసీఆర్ ఇంటికి సమీపంలో క్షుద్ర పూజలు జరగడం కలకలం రేపింది. క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మీరు చూసినటువంటి ఖాళీ స్థలం కూడా ఇదంతా కూడా పాడుబడ్డటువంటి ఏరియా లాగా కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ కొంచెం మీరు జూమ్ లో చూసుకుంటే కనుక ఒకటి చిన్న ఏదో చిన్న ఒక రూమ్ లాగా కూడా కనపడుతుంది. చిన్న రూమ్ లాగా, అందులో ఎవరు కూడా లేరు. అంటే క్షుద్ర పూజలు చేసేటువంటి స్థలంగా కూడా దీన్ని చూడొచ్చు మనం. చుట్టూ అంతా కూడా చెత్త పారేస్తున్నారు. అంటే ఇక్కడ చుట్టుపక్కల నివసించేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అదంతా కూడా ఏదో మొత్తం చెదారం అంతా కూడా పడేసేటటువంటి ఒక స్థలంగా కూడా నియమించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది మనకి. సో ఇదంతా కూడా ఈ ఏరియాలోకి గేట్స్ కూడా ఉన్నాయి. అసలు ఇది ఇల్లా, ఇంతకు ముందు ఇక్కడ ఏదైనా ఉండేదా, ఏదో కూలగొట్టేసినట్టుగా కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఇది ఏదైనా ఇల్లు ఉండొచ్చు మరి ఇంతకు ముందు. మరి అక్కడికి అసలు గేట్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. మనకు చుట్టూ కూడా గోడలు అనేది అయితే ఉన్నాయి. లోపలికి పోయేటువంటి పరిస్థితి కూడా లేదు మనకి. అయినప్పటికీ లోపలికి ఎలా వెళ్ళారు, అసలు ఇంత అంటే కొంచెం కూడా భయానికి గురవకుండా లోపలికి ఎలా వెళ్ళారు, ఎవరు వెళ్ళారు, అలా క్షుద్ర పూజలు చేయడం ఏందనేది మరి ఎంత ఆశ్చర్యానికి అయితే గురి చేసినటువంటి పరిస్థితి. మరి కేసీఆర్ ఇంటి పక్కనే కూడా చాలా సెక్యూరిటీ అనేది కూడా ఎప్పటికప్పుడు కూడా కట్టుదిట్టమైన సెక్యూరిటీ కూడా ఎప్పటికప్పుడు ఉంటుంది. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ఒక్కడికి 10 సార్లు కూడా అంటే వాళ్ళ వివరాలు ఏంటో తెలుసుకుంటూ ఉంటారు. ఎప్పుడు అప్రమత్తంగా కూడా ఉంటూ ఉంటారు. అంటే ఇంటి లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా గేట్స్ వద్దే దాదాపు ఒక 2, 3, 4 సెక్యూరిటీ కూడా బందోబస్తు అనేది చాలా కట్టుదిట్టంగా కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి చూసుకోవచ్చు, అక్కడ సెక్యూరిటీ కూడా కనిపిస్తున్నారు. ఒక్కసారి సెక్యూరిటీ, అదేవిధంగా గేట్ దగ్గర ఒకరు, అక్కడ చుట్టుపక్కల అయితే 2, 3 కూడా ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటారు. అదేవిధంగా కూడా ఒక పోలీస్ కూడా నియమించి ఉన్నారు. మరి ఇంత కట్టుదిట్టమైన ఇంత స్ట్రిక్ట్ గా ఉన్న ఏరియాలోకి అది కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న చుట్టుపక్కల సమీపంలోకి రావడము, ఇక్కడ క్షుద్ర పూజలు చేయడం అనేది కూడా చాలా ఆశ్చర్యానికి కూడా గురి చేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎవరు చేశారు ఏంటనేది కూడా ఇంకా ఆనవాళ్ళు బయటికి రాలేదు. కాకపోతే చేసినట్టుగా కూడా కొంత అక్కడ ఆనవాళ్ళు అయితే తెలుస్తుంది గ్రౌండ్ లో. మరి దీని గురించి మరిన్ని వివరాలు అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా రంగంలోకి దిగి దీని గురించి అంటే ఇది ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరు క్షుద్ర పూజలు చేయడం అనేది కొత్తగా వింటున్నటువంటి పరిణామం. సో మీరు ఒక్కసారి అక్కడ గ్రౌండ్ చూసుకోవచ్చు. కనిపిస్తున్న గ్రౌండ్ లో కూడా ఎవరు కూడా లోపలికి నార్మల్ గా ఎవరు కూడా మనుషులు అనే వాళ్ళు అక్కడికి వెళ్ళరు. అలా ఉంది అక్కడ ఏరియా కూడా. అదంతా కూడా చెదరం చుట్టుపక్కలంతా కూడా కొంత భయాందోళనకు గురయ్యే విధంగా ఉంది. ఇప్పుడు పగటి పూటే మనకు కొంత భయంకరంగా అనిపిస్తాయి. ఇంకా చీకటి పడ్డ సమయంలో కూడా ఇంకా చాలా భయానికే గురి అవుతారు. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా గేట్ దగ్గరికి ఎవరు రారు, లోపలికి కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. ఇంత కట్టుదిట్టమైన పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడం, క్షుద్ర పూజలు చేయడం అనేది మనకు అక్కడ జూమ్ చేసుకుంటే కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడ చూపించండి. ఇక్కడ కేసీఆర్ తెలియదా? కేసీఆర్ అన్న తెలుసు. మరి ఇందాక ఒక బాబు వచ్చి ఇక్కడ ఏదో ప్రాంక్ వీడియో అన్నట్టుగా చెప్తున్నాడు. ఏంటి ప్రాంక్ వీడియోస్? తెలియదు నాకు కూడా, ఇప్పుడే చూస్తున్నాను. మీకు తెలీదా? తెలియదు. సో ఇందాక
ఇదే గలీల నుంచి వెళ్ళినటువంటి ఒక ఇద్దరు బాబులు కూడా అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేరు, వాళ్ళు కొంత భయపడుతూ అయితే వెళ్ళారు. అంటే ఏం జరుగుతుందో అన్న ఒక టెన్షన్లో కూడా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కానీ మనకి ఇక్కడ రాగానే తెలుసుకున్నాము ఇదంతా కూడా ప్రాంక్ వీడియో అని చెప్తున్నారు. ఏమైందండి? దానికి మించి ఏం లేదు. ఏమైందండి? పిల్లలు ఎవరో మా బస్సు పిల్లలు ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ దాని గురించి ఫేమస్ కావడానికి చేశారంట అండి, అంతే. దానికి మించి ఇంకేం లేదు, ఎవరు ఏం చేయలేదు. ప్రాంక్ అప్పుడు ఆ వీడియోస్ ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా, అట్లా రీల్స్ చేసుకొని ఫేమస్ అవుదామని చేశారు. దానికి మించి అయితే ఏం జరగలేదు ఇక్కడ, ఏం లేదంట. అంతా వాళ్ళే పిల్లలే వచ్చి తీసేశారు, వాళ్ళే తీసారు. లేదండి, అంతా తీసేశారు, అయిపోయింది. లేదండి, ఇప్పుడైతే మేము బస్సులో చెప్పాము, బస్సు వాళ్ళకి ఇది మొత్తం అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇది యూట్యూబ్లలో న్యూస్ ఛానళ్ళలో అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఆ వాస్తవానికి అయితే అక్కడ ఏం జరగలేదు. పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ గురించి చేశారంట, ప్రాంక్ చేసుకున్నారు. అంటే ప్రాంక్ కాదండి, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకొని ఫేమస్ అవుతారు కదా, ఇట్లా రీల్స్ చేసుకొని అప్లోడ్ చేద్దామని చెప్పి దాని గురించి అని. ప్రాంక్ వీడియో కూడా కాదు ఇది, జస్ట్ రీల్స్ గురించి అంతే. ఇది ఎప్పటి నుంచో ఈ గ్రౌండ్ ఖాళీగానే ఉంది. నేను చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఈ గ్రౌండ్ ఖాళీగానే ఉందండి. ఈ గ్రౌండ్ లో చెడు వ్యసనాలు దానికి దీనికి పిల్లలు ఇది ఒక అడ్డాగా మారిపోయింది. ఆ లోపల రూమ్ ఉంది, ఆ రూమ్ లో కూర్చొని సిగరెట్లు తాగడం, దానికి చెడు వ్యసనాలకి చిన్న పిల్లలు. మరి ఇక్కడే పక్కనే కేసీఆర్ వాళ్ళు ఇక్కడే సెక్యూరిటీ, మరి ఇట్లా చేస్తుంటే ఎవరు అడగలేదు? అప్పుడు సీఎం గా ఉన్నప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఉండే, ఇది వాళ్ళ పోలీసులు అప్పుడు ఇక్కడ ఏం రానియకపోతుండే. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి పిల్లలు ఆడుకోవడం, క్రికెట్ ఆడడం ఇప్పుడు మాకు గ్రౌండ్ కూడా లేదండి. యాక్చువల్ గా చెప్పాలంటే మాకు ఒక క్రికెట్ ఆడడానికి దానికి మాకు గ్రౌండే లేదు మా బస్తీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కడ గ్రౌండ్ ఆడడానికి లేదు, పోనీ ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ ఆడడానికి ఉంటుంది. మాకు ఇది ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, చిన్న పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు. వాళ్ళకేం బుద్ధి పుట్టిందో వాల్ దుంకుతారండి, వాల్ దుంకుతారు, లేదంటే వెనకాల చిన్న వాల్ ఉంది, ఆ వాల్ దుంకుతారు, అంతే. దుంకి వెళ్ళడం స్ప్రెడ్ అయిపోయింది. పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు అంటూ కూడా న్యూస్ వస్తున్నారు, మీరు చూడలేదా? నేను చూసామండి, అదే కదా మేము ఇప్పుడు దాని గురించే కదండి. మేము బస్సులో ఇప్పుడు మేము ఇట్లా జరిగింది అన్నప్పుడు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, ఎవరు వస్తారు ఎవరు వెళ్తారని చూస్తాం. ఇప్పుడు మా బస్తీకి ఇట్లా చేశారని అంటే మా బస్తీలో బయట కూడా చేశాడా, బస్తీ చేశాడా, ఇప్పుడు మా బస్తీ పేరు ఖరాబ్ కానీ చేశాడా తెలియాలి కదా. ఇప్పుడు మేము మా సీసీటీవీ ఫుటేజెస్ చూద్దాము ఎత్తుకుదాం అని చెప్పి ఇప్పుడు బస్సు అంత ఇట్లా అయితే ఆ పిల్లలు వచ్చి అన్న మేము చేసినాం అన్న అని చెప్పి ఒప్పుకున్నారు. ఆ పిల్లల పేరు చెప్పలేదు, ఎందుకంటే ఆ చిన్న పిల్లలు, వాళ్ళు మైనరే, ఇంకా ఇప్పుడు 10th అయిపోయి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు రీల్స్ ఉన్నాయండి, ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసి చూస్తే దానిలాగా ఇంకా 10 మంది చేస్తారు. అట్లా ఒక వీడియో చూసి తప్పండి. ఇప్పుడు వాళ్ళు రీల్స్ గురించి చేశారు, ఇప్పుడు వాళ్ళు నిన్న చేసి రీల్స్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. వాళ్ళు నిన్న ఫోన్ రాలేదంట, అది అంతా అరేంజ్ ఫోన్ రాలేదంట, వాళ్ళు వెళ్ళిపోయారంట. నేను అదే ఇప్పుడు వాళ్ళని పట్టుకొని కొట్టాను, ఏంటి బస్సు పేరు ఖరాబ్ చేయడానికి మీరు ఇట్లా బస్సులు ఇట్లా ఉండడానికి మీరు ఏంది ఇట్లా అని కూడా అడిగినాం. తప్పైందన్న మాకు ఇట్లా ఏంటంటే తప్పైంది కాదు, బస్తీ పేరు ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోయింది. అది బస్తీ పేరు పక్కన పెడితే పక్కన కేసీఆర్ అంటే ఇప్పుడు న్యూస్ లో ఎలా స్ప్రెడ్ అవుతుందంటే కేసీఆర్ ఇంటి పక్కన ఎవరు చేయించారు, అదే అండి. మేమే పొద్దుగాల షాక్ అయ్యామండి తెలిసిన తర్వాత, మేమే చూసి షాక్ అయినాం. ఇట్లా ఎవరు చేసారు మా బస్సులో, అది కూడా మేము ఎప్పుడు నైట్ అంతా ఇక్కడ తిరుగుతుంటారు, వెనకాల కూడా తిరుగుతుంటారు నైట్ అంతా. లైట్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి వెనకాల, అవన్నీ ఉన్నాయి. ఏంటంటే పిల్లలు ఇప్పుడు నైట్ టైం గోడ దుంకడము రావడము, ఇప్పుడు లోపల తొంగి చూడలేము కదండి, చీకటి ఉంటుంది, నైట్ అయితే చీకటి ఉంటుంది. రాత్రి 10:30 ఆ టైంలో చేశారంటండి పిల్లలు. వస్తాడు వచ్చాడు అంటే ఇప్పుడు పిల్లలు ఎట్లాంటి చెడు వ్యసనాలకి ఎవరికి కనిపించకుండా చేస్తారు. ఇది ఇక్కడ చీకటి ఉంటుంది, ఇక్కడ ఎవరు రారు, అక్కడ ఒక రూమ్ ఉంది లాస్ట్ లో, ఆ రూమ్ లోకి వెళ్ళి అక్కడ కూర్చొని చెడు వ్యసనాలు చేసుకుంటా అక్కడ ఉంటారు. ఉండి వాళ్ళు ఇక్కడ బయటకు వచ్చి అది ఏదో ప్రాంక్ వీడియో, ఇది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి అప్లోడ్ చేస్తాము, దాని గురించి చేసింది, మేము కావాలని చేయలేదు ఇది అని వాళ్ళే వచ్చి ఇప్పుడు వచ్చి చేశారు. పొద్దున్న నుంచి ఇది పెద్ద వైరల్ అయిపోయింది. మా బస్తీ అంతా స్ప్రెడ్ అయిపోయిందండి, వాళ్ళ ఇంట్లోకి తెలియకుండా ఉంటుందా? బస్తీ అంతా స్ప్రెడ్ బస్తీ అండి తెలంగాణ ఆల్ ఓవర్ లో యూట్యూబ్ ఛానల్స్ లో, మీడియాస్ లో అన్నిట్లో స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు సీఎం అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళు అవునండి ఎవరైనా స్పందించి ఇప్పుడు దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారు? ఏమో అండి, ఇప్పటివరకు అయితే అటువంటిది ఏమీ రాలేదు.
మేమే ఆ పిల్లలని తీసుకొచ్చి అసలు ఏంటి అని చెప్పి మీరు ఏం చేసారు ఏంది అని అడిగితే ఇట్లా చేసినాము, ఇట్లా తప్పైందన్నా, మాకు ఇట్లా అవుతుందని తెలియదు, మేము ఏదో ఇట్లా రీల్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంత అవుతుందని అయితే మేము అనుకోలేదన్నా అని అన్నారు. మరి ఇట్లా అయితే మీరు ఇదే బస్సు మా బస్తీ పిల్లలే అండి. 10th రీసెంట్గా అయిపోయింది వాళ్ళది. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళ పేర్లు కూడా చెప్పొద్దు. వాళ్ళు ఇంకా అదే బెదిరించాము, ఇట్లా ఇట్లా ఇదే వీళ్ళనే కాదండి, ఎక్కడైనా చిన్న పిల్లలు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ రీల్ చేసి ఫేమస్ అవడానికి ఏదో అట్లా అవుతున్నాయండి. ఇట్లా వీళ్ళు కూడా అట్లనే వీడియో తీసుకొని అట్లా చేద్దాం అనుకొని వీళ్ళు ఏదో వెళ్ళిపోయారు, కానీ అది ఏదో విధంగా అయిపోయింది అది పెద్దగా. ఇది ఇప్పుడు మీడియాలో అన్ని అది ఏమో తెలియదండి. యూట్యూబ్ లో ఇప్పుడు అన్ని మాకు ఇట్లా 9 o'clock తెలిసింది ఇట్లా అయిందని. ఇట్లా అయిందని తెలిస్తే మేము బస్సులో పొద్దున మాకు ఇక్కడ మా బ్రదర్స్ ఉంటారు ఇక్కడ. ఏంటంటే మేము బ్యాక్ సైడ్ నుంచి చెత్త ఇక్కడ ఓపెన్ చెత్త ఇక్కడ వేస్తారనమాట. మీరు చూడొచ్చు అక్కడ నుంచి చెత్త పడేస్తారు. అక్కడ నుంచి చూసి ఇట్లా అయింది అని అంటే మేము దిగి ఏంటి అని చెప్పి మొత్తం చూస్తే ఇట్లా ఫోటోలు అవన్నీ పూజలు చేసింది అదన్నీ. ఆ బొమ్మ కూడా టెడ్డీ బేర్ల బొమ్మ ఉంటుంది కదండి, పిల్లలు ఆడుకునేది, ఆ బొమ్మ ఉంది అక్కడ. ఆ బొమ్మ ఉండి కుంకుమ పసుపు అది వేసి ఏదో రియలిస్టిక్ గా చేసిరు వాళ్ళు. ఎందులో చూసి మరి చేసిరో వాళ్ళు ఏందో అర్థం కాలేదు. అదైతే అది ఒక్క రీల్స్ గురించి అని చెప్పి ఇంత పెద్ద అదైపోయింది అది. నేను అదే ఆ పిల్లలు ఇట్లా దయచేసి ఏ పిల్లలు చేయొద్దండి. ఇది ఏంటంటే అది మంచో చెడువో అది చెడు కిందికే వస్తుంది. అది ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. అది రేపన్నాడు నిజంగా చేసినా అది తప్పుగా, అసలు అటువంటి చెయ్యని, అది చేయడమే చాలా పెద్ద తప్పు. ఆ పిల్లలు రీల్స్ తెలిసి తెలివిగా వాళ్ళు ఉంటున్నో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కూడా చెప్పారు. ఇప్పుడు మరి అది ఎక్కడి వరకు అవుతుందో తెలియదు. మా బస్తీ పేరు అయితే ఇప్పుడైతే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అన్ని యూట్యూబ్స్లలో, ఛానల్స్లో అన్నిట్లో. కానీ ఇట్లయితే ఏం జరగలేదు. అదొక రీల్ వీడియో లాగా చేశారనమాట పిల్లలు. వాళ్ళు చేశారు, వాళ్ళే వచ్చి మొత్తం చేశారు మొత్తం అంతా. వాళ్ళు చెప్పారు ఏంటి ఏమైంది ఎట్లా ఏంటి అని మొత్తం వాళ్ళే చెప్పారు. తీసుకొని వెళ్ళడం జరిగిందండి. అది ఏదైనా సీరియస్ ఇష్యూ వస్తుందని రెడీగా ఉన్నారా మరి వాళ్ళు? ఏమో అండి తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే వాళ్ళు చిన్న పిల్లలండి. ఇప్పుడు మొన్నటి 15 years ఉంటుంది వాళ్ళకి, అంతే, దానికి మించి ఏముండదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఆ ఏజ్ లో, ఇప్పుడు చూడండి నేను కూడా అదే ఏజ్ నుంచి వచ్చి చిన్నపిల్లలు ఎట్లా అంటే అదే కదండి. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇట్లా చేసిర్రు, ఇట్లా చేసిన దానికి ఏం చేస్తే కరెక్టో వాళ్ళకి ఏంటో తెలియాలి. తప్పేంటి కరెక్ట్ ఏంటి అని ఇప్పుడు ఈ ఏజ్ లో తెలుస్తేనే రేపన్నాడు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది తప్పేంటి చేయడం. ఇప్పుడు వాళ్ళు ఈ ఏజ్ లో ఇది చేశారు, ప్రాంక్ వీడియో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ లాగా చేశారు, కానీ చేశారండి. ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో రీల్, కానీ అది ఆ వీడియో ఏదో విధంగా అంటే వేరే విధంగా వెళ్ళిపోయింది. అది వాళ్ళు రీల్ అనుకున్నారు, ఏదో ఫన్ గా చేశారు, కానీ అది వేరే విధంగా వెళ్ళిపోయింది. ఆ వేరే విధంగా అని చెప్పి మా బస్తీ పేరు రెప్యుటేషన్ పోయింది, ప్లస్ అన్ని యూట్యూబ్లలో అది వచ్చింది. కానీ ఇక్కడ పిల్లలు చేశారని తెలియలేదు, అది మొత్తం ఇంకా తెలియలేదు. ఇప్పుడు అయ్యింది, అది పిల్లలు చేశారు ఇప్పుడు తెలుస్తుంది అది. సో అందుకని అన్ని యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళకి, అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇది ఏంటి అని అంటే తప్పుగా వెయ్యకండి, ఇది ఇట్లా అయ్యింది, దీనిపైన ఏదైనా ఆ పిల్లలు ఏదైనా క్షమాపణ వాళ్ళు చెప్పారు, వాళ్ళు వచ్చి చేశారు, దాని గురించి ఏది తప్పుగా వేయద్దు. ఏదన్నా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము, వాళ్ళు చేసాము, ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఏం డిసిజన్ తీసుకుంటారో చేశారు. మేము కూడా పిల్లలకి నైట్ టైం ఎవరు వెళ్ళారండి, నైట్ టైం ఎవరు వెళ్తారు? అండి నైట్ టైం ఇప్పుడు మేము బస్తీ వాళ్ళం ఏంటంటే అండి, ఇప్పుడు కొన్ని దొంగతనాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మేము బస్సులో అట్లా జరుగుతున్నాయని చెప్పి మేము ఏం చేసామంటే ప్రతి ఇంటికి సీసీటీవీ ఫుటేజ్ పెట్టుకున్నాము. ప్రతి ఇంటికి మేము అదే ధైర్యంతో ఏంటంటే ఇట్లా చేసిరు కదా, ఎవరు వస్తారు, సీసీటీవీ ఫుటేజ్ ఈ దారిలో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారి ఇంటికి ఉంది సీసీటీవీ ఫుటేజ్, ఈ వచ్చే దారిలో వెళ్లే దారిలో ఎవరు వచ్చారు, ఇదే గేటు వచ్చి వెళ్ళి కనిపిస్తుంది, అటు సైడ్ బ్యాక్ సైడ్ కెమెరా ఉంది, ఎవరు వచ్చారో అట్లా దొరికిపోతారు, ఎవరు వచ్చారో తెలిసిపోతుంది కదా అని చెప్పి అట్లా చూద్దాము, ఇంత అయింది కదా మార్నింగ్ నుంచి అని చెప్పి మా ప్రయత్నంలో మేము ఉంటే పిల్లలే వచ్చి అన్న మేము ఇట్లా చేసామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. తప్పైందన్న సారీ ఇట్లా అయిందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు మా బస్తీ వాళ్ళందరూ, మా బస్తీ పెద్దలకు కూడా కొంతమందికి ఇన్ఫార్మ్ చేశాము ఇట్లా పిల్లలు చేశారని చెప్పి. సో వాళ్ళు కూడా కొంచెం సీరియస్ అయ్యారు. నాకు తెలిసి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడతారు అని అనుకుంటున్నాం మేము. సో ఇది పరిస్థితి. కేసీఆర్ ఇంటి వద్ద అయితే క్షుద్ర పూజలు అంటూ కూడా, అంటే ఇప్పుడంతా కూడా కలకలం రేగిందని మనకు తెలిసింది, కానీ ఇది క్షుద్ర పూజలు కాదు, ఏమీ కాదు. సో అదే చెప్తున్నారు. సో ఇదే బస్తీలో ఉండేటువంటి అన్నయ్య
ఆ పిల్లలు కూడా తెలుసు అని చెప్తున్నారు. 10వ తరగతి కంప్లీట్ చేసుకున్నటువంటి దాదాపు 15 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న ఏజ్ పిల్లలు. సో నిన్న అర్ధరాత్రి 10:30 సమయంలో కూడా కొంత రీల్స్ ఈ మధ్య కాలంలో రకరకాలుగా విచ్చలవిడిగా అంటే ఫేమస్ అవ్వడానికి కూడా చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. సో వాళ్ళకి ఏ విధంగా తోస్తే ఆ విధంగా చేస్తూ ఫేమస్ అయ్యే ఒక ప్రయత్నంలో ఉన్నారు. సో అదే క్రమంలో ఇక్కడ కూడా క్షుద్ర పూజలు చేసి ఇట్లా ఫేమస్ అవ్వాలనే ఒక ప్రయత్నంలో సో అలా అయితే వాళ్ళు ఇరుక్కోవడం జరిగింది. బట్ వాళ్ళే ముందుకు వచ్చి కూడా సారీ చెప్పారంట, అదే మేమే చేసామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంది, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ప్రతి ఇంటికి కూడా ఉన్నాయి ఇప్పుడు. సో అదంతా కూడా చూడక ముందే మేమే చేసాం తప్పు అంటూ కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో ఇది క్షుద్ర పూజలు అనేది ఏం కాదు, జస్ట్ ప్రాంక్ వీడియో అంట. ప్రాంక్ వీడియోలో భాగంగా మాత్రమే అలా చేయడం జరిగింది. సో ఎవరైతే చేశారో అదే పిల్లలు కూడా అక్కడంతా కూడా క్లియర్ చేశారు. సో అంతా క్లియర్ చేసి అదంతా కూడా క్లీన్ చేసి వెళ్ళిపోయారు అనేటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా కొంత వ్యసనాలకి మార్చుకున్నటువంటి అడ్డాగా కూడా తెలుస్తుంది. అన్న ఇందాక చెప్పారు కదా మనకి. సో చెడు వ్యసనాలకు కూడా ఈ అడ్డాను కూడా వాడుకుంటారు. కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలంలో కూడా ఇలాంటి వ్యసనాలు కూడా చేస్తూ ఉన్నారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చూడాలి దీని మీద ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకొని ఇక్కడికి ఈ ఖాళీ స్థానంలోకి ఏ పిల్లలు కూడా రాకుండా ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటారా, మరి ఏం చేస్తారని కూడా మనం చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి ఇది ప్రాంక్ వీడియో అని మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇంకొకటి అండి, మాకు అంటే మా బస్సుకి ఇప్పటివరకు నందినగర్ అనే దానికి పిల్లలు అంటే చిన్న పిల్లలు ఇప్పుడు ఆడుకునే పిల్లలు అండి వాళ్ళు. మాకు ఎటువంటి గ్రౌండ్ లేదు క్రికెట్ ఆడుకోవడానికి కానీ ఏదైనా స్పోర్ట్స్ కానీ ఏ దానికి గ్రౌండ్ లేదు. పిల్లలు రోడ్డు పైన ఆడుకోవాలంటే ఇంటి ముంగట ఆడుకోవడం లేదు. గవర్నమెంట్ దయతలిచి ఏదైనా చిన్న గ్రౌండ్ క్రికెట్ ఆడడానికో లేదంటే ఏదైనా చేయడానికో పిల్లలు ఎంజాయ్మెంట్కి దానికి వాళ్ళ ఫిట్నెస్ గురించి ఏదైనా ఒక గ్రౌండ్ అరేంజ్ చేస్తే మాకు ఇటువంటి అనేది పిల్లలు ఆ గ్రౌండ్ లేక ఇటువంటి ఓపెన్ ప్లాట్స్కి వెళ్ళి ఇట్లా రావడం, ఆ రూమ్ ఉండడం వల్ల ఇట్లా జరుగుతుంది. అదే ఒక గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్లోకి వెళ్తారు, వాళ్ళు ఇక్కడ రారండి. ఆ గ్రౌండ్ ఏదైనా గవర్నమెంట్ దయదలిచి మాకు చిన్న గ్రౌండ్ లాగిస్తే